ఎంత అందంగా ఉన్నావేంట్రా? రాము ఏంటి ఇంకా రావట్లేదు? అలాంటప్పుడు నువ్వు కూడా నవ్వు. నువ్వు మరీ కామెడీ చేస్తున్నావు. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఒకరోజు ట్రై చేద్దాం. రామా, ఆ? ఇలా ముగ్గురు కలిసి మాట్లాడుకొని నవ్వుకొని ఎన్నాళ్ళైందో. కూర్చో. రాము కూడా రోజు ఇక్కడే ఉంటే బాగుండేది పెద్దమ్మ. పెళ్ళయి అత్తారింటికి వెళ్ళింది కదా, తప్పదు. అమ్మో అమ్మా, నేను బయలుదేరాలి. మాటల్లో పడి రాత్రి అయిన విషయం కూడా నాకు తెలియలేదు. ఎలాగూ రాత్రైంది కదమ్మా, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్ళొచ్చులే. ఆ, అమ్మా లేదమ్మా, సారీ సార్కి ఒక మాట కూడా చెప్పలేదు. బాగోదమ్మా. చేం పర్లేదు, రోజు నువ్వు అక్కడే ఉంటున్నావు కదా, ఈ ఒక్క రోజు ఇక్కడుంటే ఏమవుతుంది? అవును రామా, ఏ విధంగా అయినా నువ్వు మాతో ఉండే అవకాశం వచ్చిందనిపిస్తుంది. ఉండు. అమ్మా అది కాదమ్మా, అత్తారింటి నుంచి ఆడపిల్ల ఒక్కతే వచ్చి ఉండకూడదని నువ్వే చెప్తూ ఉంటావు కదా. రమా ప్లీజ్, శౌర్య సార్కి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. మా కోసం ఈ ఒక్క రాత్రి ఉండు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఉండు రామా, ఉండు. మీ ఇద్దరికి నా చేత్తో తినిపించి చాలా రోజులైంది. తినిపిస్తాను, ఉండు. ప్లీజ్ ఉండు రామా. ఆ. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఈ రోజు ఇక్కడే ఉండు. అయ్యో ఓకే పెద్దమ్మ చెప్పు పెద్దమ్మ. లేదు. మా రామ కదూ, ఉండు. ఉండు ఉండు ప్లీజ్ ప్లీజ్ రా. ఉంటా పెద్దమ్మ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి నువ్వు ఫుడ్ తెచ్చాయి, తింటూ మాట్లాడుకుందాం. ఉమ్. హా, ఇంకేంటి, ఏమంటున్నారు మీ వారు? నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనంటున్నారు. ఓ, అంతగా ఆరాధిస్తున్నారన్నమాట. రాము ఏంటి ఇంకా రావట్లేదు? ఫోన్ చేద్దాం. ఆ, ఎవరు ఎవరు? ఎవరు? తలుచుకున్నానుగా, ఫోన్ రూపంలో ప్రత్యక్షమయ్యారు. శౌర్య సారా? ఆయనే. హలో సార్. ఏంట్రామా, అమ్మా నాన్నని చూడగానే నన్ను మర్చిపోయావా? అయ్యో, నేను మిమ్మల్ని మర్చిపోవడమా సార్? లేకపోతే ఎప్పుడో వస్తానని చెప్పి వెళ్ళు. ఎప్పుడిప్పుడు వస్తావా అని చెప్పి నేను ఎంత వెయిట్ చేస్తున్నాను.